గైస్ టెక్ జ్ఞాని ఛానల్కి అయితే వెల్కమ్. టుడే టాపిక్ ఇస్ సెల్ఫీ స్టిక్. సెల్ఫీ స్టిక్ ఎలా ఉంటే తీసుకోవాలనేది 5 పాయింట్స్ అయితే చెప్తాను. వీడియోని అయితే స్కిప్ కాకుండా చూడండి. అప్పుడే మీకు సెల్ఫీ స్టిక్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ట్రైపాడ్ ఫ్రెండ్స్, ఈ ట్రైపాడ్ అయితే మొబైల్ పెడతాం కదా ఫ్రెండ్స్, మొబైల్ వెయిట్కి అయితే ఇలా అయితే నీట్గా అయితే కూర్చోదు ఫ్రెండ్స్. ఇలా అయితే సైడ్కి ఇలా అయితే పోతుంది. అలాంటి ట్రైపాడ్ అయితే తీసుకోవద్దండి. ఎంత వెయిట్ పెట్టినా కూడా మొబైల్ అయితే ఇట్లా అయితే కూర్చోవాలి ఫ్రెండ్స్. ఇలా అయితే కూర్చోవాలి. ఇలాంటి సెల్ఫీ స్టిక్ అయితే తీసుకోండి. ఎల్ఈడి లైట్ అయితే ఖచ్చితంగా ఉండేది అయితే తీసుకోండి. ఏంటికంటే ఇది సెల్ఫీస్ నైట్ టైంలో సెల్ఫీస్ కానీ వీడియోస్ కానీ తీసుకునేకైతే ఈ లైట్ అయితే ఉపయోగపడుతుంది. థర్డ్ పాయింట్ ఏంటంటే లాకింగ్ క్లబ్ అంటే ఇదైతే ఎంత అడ్జస్ట్ చేసినా కూడా ఇలా అయితే అంటుంది. అలాంటి సెల్ఫీ స్టిక్ అయితే తీసుకోవద్దండి. ఇలా అడ్జస్ట్ చేసుకొని ఇలా ఇట్లుండేది అయితే తీసుకోండి. అప్పుడే మీకు సెల్ఫీ స్టిక్ మొబైల్ పట్టుకున్నప్పుడు అయితే పడిపోదు మొబైల్. టెలిస్ షాప్ అంటే ఇది మిడిల్ది. ఇలా అయితే ఒకటే పైప్ అయితే ఉంటుంది. అలాంటిది అయితే తీసుకోవద్దండి. 1 2 3 4 5 స్టెప్స్ ఉండేదైతే ఎన్ని స్టెప్స్ కావాలంటే అన్ని స్టెప్స్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ చుట్టూ పైప్ ఉండేదైతే ఇప్పుడు వెయిట్ పడినప్పుడు మొబైల్ ఈ పైప్ అయితే ఇటుకి ఎక్కడైనా కట్ అయితే కావచ్చు. అలాంటి పైప్ అయితే తీసుకోవద్దండి. అలాంటి సెల్ఫీ స్టిక్ ఇలా 5 స్టెప్స్ ఉండేదైతే తీసుకోండి. 5th పాయింట్ ఏంటంటే ఇలా ట్రైపాడ్ ఓపెన్ చేసినప్పుడు ఇది మధ్యలో అయితే ఖచ్చితంగా మిడిల్ ఉండకోకుంటే మొబైల్ పెట్టినప్పుడు అయితే ఇదైతే అక్కడ ఎక్కడైతే వంగిపోతుంది. అలాంటి సెల్ఫీ స్టిక్ అయితే తీసుకోవద్దండి కదా. ఆ 5 పాయింట్స్ అయితే గుర్తెట్టుకొని ఈ వీడియోని అయితే సెల్ఫీ స్టిక్ కొనే వాళ్ళకైతే షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.